ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో 139 బీసీ కులాల ఆత్మీయ సమావేశం విజయవాడలో జరుగుతూ ఉంది. అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు తెలపాలనే విషయంపై కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. కార్యక్రమానికి బీసీ మేధావులు అలాగే కుల సంఘాల నాయకులు, బీసీ మహిళలు, యువత హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం జరగాలంటే తిరిగి జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు మారేష్ అన్నారు. అగ్రవర్ణాలు పెత్తందారులకు కడుపు మండుతుంది. ఇవాళ మన కోసం నిలబడిన నాయకుడు ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు ఆర్థిక సుస్థిరతకు చేకూరుస్తూ 2 లక్షల కోట్ల పైగా డైరెక్ట్ గా ఖాతాదారులు వేస్తే ఇవాళ మన వర్గాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటే చూసి వారవలేక విష ప్రచారం చేస్తున్నారు. ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అంతగా దండగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు ఉండబోతున్నామని చెప్పేసి ఈ వేదిక నుంచి మేము ప్రకటిస్తున్నాము. అదేవిధంగా మీరు ఎంతమంది అగ్రవర్ణాలు వచ్చినా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా పేద ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సోదరులారా, మనమంతా కూడా ఆలోచన చేయాలా. మన కోసం కష్టపడుతున్నటువంటి నాయకుడు, మన కోసం నిధులు ఇస్తున్నటువంటి నాయకుడి మీద విష ప్రచారం చేస్తుంది. నేను అడుగుతున్నా, 6 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ పెన్షన్ తీసుకొచ్చే చంద్రబాబు కావాలా? ఉదయం 6 గంటలకే పెన్షన్ ఇచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా అని చెప్పేసి